కంపాషన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్. యేసయ్య కనికరపడి ఆ రోగులందరి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. ఎందుకని? కనికరము దేవుని గుణము. ఎవరి గుణము? దేవుని గుణము. ఎప్పుడైతే కనికరపడి స్వస్థపరచాలనుకుంటావో నీ చేతుల ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఈ ప్రజల్ని విడిపించాలని, వారి శ్రమల్లో పాలిభాగస్తులవ్వాలని తన సింహాసనాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరు? మోషే. అంటే తన సింహాసనంలో ఉంటుండగా రాజు కావలసినోడు కనికరంతో తన రాజ్యాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. వాళ్ళ గురించి అందరూ కనికరం గల మోషే అన్నాడు. మోసెస్ ద మెర్సిఫుల్. ఈరోజు మెసేజ్ ఏంటంటే కృపా సింహాసనము, కృప చూపించే మోషే. అందరూ అనండి తెలుగోళ్ళు, కృపా సింహాసనము, కృప చూపించిన మోషే. ఓకే, మీరు చూస్తే బైబిల్లో అందరికంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేసిన ప్రవక్త ఎవరో తెలుసా? ఎవరు? మోషే. మోసెస్, ద మైటీ మోసెస్. దేవుడు సొలొమోనుతో చెప్పినట్లు నీకంట జ్ఞాని కానీ ఎవరు ఉండరాకలను అన్నట్టు మోషే ఇలాంటి వాడు. మొట్టమొదటిగా దేవుడు మోషేకి ఒకటి చూపిస్తాడు. ఏంటో చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 34 5-10. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఆగండి. ఇప్పుడు దాకా ఈ నామాన్ని అంతకుముందు ఎవ్వరికీ ప్రకటించలే. ఆదాముకు ప్రకటించలే, నోవాకు ప్రకటించలే, హానోకు కూడా చెప్పలేదు దీని గురించి. అవునా? ఏబేలు చెప్పలేదు, ఇంకా ఏ దైవజనుడు చెప్పలేదు. అబ్రహాము చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, యాకోబు చెప్పలేదు, యోసేపు చెప్పలేదు. కానీ ఈ ప్రత్యేకమైన నామాన్ని దేవుడు మోషేకి చెప్తున్నాడు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. అపవాది మనతో చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు పనికిరాని వాడివి, నీ జీవితం ఇంతే అని. దేవుడు ప్రతి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ఎవరికీ లేని ఆశీర్వాదము, నీకు మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దాచిపెట్టాడు. అది నీకు మాత్రమే స్పెషల్. నీలాంటి ముక్కు ఎవరికైనా ఉంది చూసావా? అక్క సేమ్ నా అలాగే ఉంది ముక్కు అనుకున్నప్పుడు. నీలాంటి ముఖం ఎవరికైనా చూసావా? వేరే వాళ్ళది చూసావా? చెప్పండి, చూసావా? దారిలో వస్తుంటే ఏంటి అందరూ అలాగే ఉన్నారు అనుకున్నావా? నో, అర్థంలో చూసి నీవు నీలాగే ఉంటావు. అలాగే దేవుడు ప్రతి ఒక్క భక్తుడికి, ప్రతి విశ్వాసికి ఒక మర్మం బయలుపరచగలడు. ఎవరికి తెలియని మర్మం ఒకటి. గాడ్ కెన్ రివీల్ సంథింగ్ టు యూ దట్ నోబడీ నోస్. హీ ఈజ్ సచ్ ఎ స్పెషల్ గాడ్. నీ ద్వారా ఎవరు చేయలేనివి కూడా దేవుడు చేయగలడు. అయితే ఇక్కడ ఇప్పుడు దాకా తెలియని ఈ వ్యక్తికి బయలుపరిచాడు మోషేకి. చూద్దాం, చదువమ్మా 5-10 వరకు. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 5-10. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఏం ప్రకటించాడంట? యెహోవా అను నామమును. ఏంటో ఆ నామము చూద్దాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము. ఆగండి, యెహోవా పేరంటే కొంతమందికి తెలుసు, కానీ ఆ పేరేంటో బయలుపరుస్తున్నాడు అనమాట. ఏంటంట? అందరూ అండర్లైన్ చేసుకోండి. యెహోవా కనికరము, కనికరము, దయ, దయ, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దిస్ ఈజ్ ద నేమ్ దట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు మోసెస్. మొట్టమొదటిసారిగా మోషే ప్రవక్తకు తన నామములో ఉండే ఒక గుణాన్ని, అతి ముఖ్యమైన ఇష్టమైన గుణాన్ని, అన్నిటికంటే గొప్ప గుణాన్ని ఎవరికి బయలుపరిచాడు? మోషేకి. యు నో దట్. ఎందుకు? పక్కన అడగండి, ఎందుకు మోషేకి ఎందుకు బయలుపరిచాడు అని చెప్పండి. వై డిడ్ హీ రివీల్ దిస్ నేమ్ టు మోసెస్? వై? Every time God gives you something, He sees your ability to receive it and to also keep it. దేవుడు నీకు ఏదైనా ఇస్తే దాంతోపాటు దాన్ని నిలబెట్టుకుని ఉంచుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. చూద్దాం ఎందుకో. మరి మోషేకి ఎందుకు బయలుపరిచాడు ఈ పేరు? వై మోసెస్? అందరూ చెప్పండి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము,
విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృపా సత్యం అంట. డిడ్ యూ సీ దట్? నౌ దిస్ రెవల్యూషన్ can take you into extreme supernatural ability. This revelation can take you into extreme supernatural ability. ఈ నామములో ఉండే మర్మము నిన్ను గొప్ప అద్భుతములు చేయ సామర్థ్యానికి తీసుకెళ్తాది ఈ వాక్యము. Moses had this revelation. Anybody who has this revelation will be empowered to tap into supernatural. ఎవరైతే ఈ దేవుని యొక్క కృపని కనికరము అనేది వంటిది తెలుసుకొని దాన్ని పొందుకుంటారో వాళ్ళు దేవుని యొక్క అద్భుత కార్యములు చేసే సామర్థ్యాన్ని పొందుకుంటారు. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మోసెస్. చాలా మందికి ఇంజన్కి భోగి కనెక్షన్ లేకపోతే ఏమైనా ఉంటుందా? కొంతమంది అంటారు నేను భోగిగానే ఉంటా ఉండు, నేను ఇంజిన్గానే ఉంటా ఉండు, రెండింటికి కనెక్షన్లో ఉంటేనే బాగుంటుంది. కొంతమంది ఏమో నేను సేవే చేస్తా, నేను పేదవాళ్ళకి ఇస్తా, నేను అనాథలను చూసుకుంటా, వృద్ధులను చూసుకుంటా, నేను అదే చేస్తా. కొంతమంది ఏమో నేను అద్భుతాలు చేయాలా, అలా చేయాలా, ఇలా చేయాలంటారు. ఈ రెండు కలిస్తేనే జరిగేది అద్భుతాలు. యేసయ్య కనికరపడి ఆ రోగులందరినీ స్వస్థపరిచాడు. It is compassion of Jesus that tapped God's ability to heal everybody. Compassion is the nature of God. యేసయ్య కనికరపడి ఆ రోగులందరి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. ఎందుకని? కనికరము దేవుని గుణము. ఎవరి గుణము? దేవుని గుణము. ఎప్పుడైతే కనికరపడి స్వస్థపరచాలనుకుంటావో నీ చేతుల ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి కేవలము అద్భుతాలే కాదు, కేవలము సేవే కాదు, పరిచారమే కాదు, ఈ రెండు కలిపితే ఇంజన్ లాగా ఉంటుంది నీ జీవితము, రైలు బండి లాగా. ట్రైన్ కీప్స్ మూవింగ్. ఇంజన్ కీప్స్ మూవింగ్ విత్ నథింగ్. ఉపయోగం ఎందుకు? ఓన్లీ మిరకల్స్, నథింగ్. యూ క్యాన్ డూ ఎనీథింగ్ విత్ మిరకల్స్. ఊరికే సేవ, బోత్ దిస్ మెర్సీ అండ్ మిరకల్స్. చూద్దాం. మోషేకి దేవుడు ఈ మర్మాన్ని బయలుపరిచాడు. అంతకుముందు ఎవరికైనా బయలుపరిచాడా? అంతకుముందు మీకు చెప్పాను, అబ్రహాముకి ఒక మాట బయలుపరిచాడు, ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. చదువు. అయిననేమి 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించును అని ప్రకటించాను. ఏంటి ఇక్కడ ఆగుదాం. మెయిన్ ఇదే నా పాయింట్. ఇది చదివితే ఎంతమందికి భయం వేస్తుంది? ఆనందం వస్తుంది, మళ్ళా గాలి కొట్టినట్టు ఉంటుంది, అని గాలి తీసేసినట్టు ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ ఎ బెలూన్. దిస్ వర్స్ ఈజ్ లైక్ ఎ బెలూన్. ఇన్ఫ్లేట్ యూ అండ్ డిఫ్లేట్ యూ. ఓకే, అంటే నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటావు, చెడ్డగా ఉంటే చెడ్డగా ఉంటావు. చూద్దాం. మోషేతో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఇక్కడ ఒక మాట అంటాడు, నేను 1000 మందికి కృపను చూపుచు. అక్కడ అవుదాం. ఎంతమందికి నా మీద దేవుడు కృప చూపించాలనుకుంటున్నారు? ఎంతమందికి చూపించగలటంట దేవుడు? 1000 మందికి. ఓకే, రైట్. నిర్గమకాండము 33:19 చదువుదాం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. సరే, దేవుడేమన్నాడు? 1000 మీద ఏం చూపిస్తాడంట? కృప. అలాగని ఎవరైతే పాపములో ఉన్నారో వాళ్ళ తరాల్ని ఎన్ని తరాలు పడితే కోపం తెప్పిస్తాడంట? 3-4 తరాల పాటు. మరి లెక్కన ఆ సెక్షన్లో ఉంటే బాగుంటుందా? కృపలేని సెక్షన్లో ఉంటే బాగుంటుందా? కృపగల సెక్షన్లో ఉంటే బాగుంటుందా? కృపలేని సెక్షన్లో 4 తరాల పాటు శ్రమ, కృపగల సెక్షన్లో అసలు శ్రమే లేదు. లెట్ us see. సరే, కృపా సెక్షన్లో ఉందామని ఎంతమంది అనుకుంటున్నారు? ఓకే, ఇక్కడ ఈ వర్స్ అండర్లైన్ చేసుకోండి. నేను
కరుణించు వాని కరుణించేదను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను. తర్వాత లోతుగా వెళ్తాను మరి, ఓకే, అర్థం చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ ఎ బిట్ డీపర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ నౌ. దిస్ విల్ బ్లెస్ యూ. ఇప్పుడు దాకా చాలని జీతం చూసిన చేతులు అద్భుత రీతిలో డబ్బులు చూస్తాయి. ఇప్పుడు దాకా నేను ఏం చేసినా బ్లెస్ అవ్వట్లేదు అంటావా? నీ చేతులలోంచి అద్భుత ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. సో గెట్ రెడీ ఫర్ దిస్ సర్మన్. ఓకే, మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఎవరిని కనికరపడుతునో వాని యందు కనికరపడతాను, ఎవరిని కరుణిస్తానో వాని కరుణిస్తాను. ఆయన ఎవరు? కరుణామయుడు. సరే, ఎవరిని కరుణిస్తాడు, ఎవరిని కరుణించడు? కరుణించిన వానికి 4 తరాల శాపము, కరుణించేవాడికి 1000 మందిని ఆయన కరుణిస్తాడు. రోమీలకు వచ్చాడు. కమ్ టు రోమన్స్. రోమీలు 9:18. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. ఇప్పుడు ఎలాగా కనికరం పొందుకోవాలంటే దేవుని చోట ఒకే ఒక మాట ఉంటుంది, కనికరము గలవారు ధన్యులు, దేవుని రాజ్యము. అంటే నీవు ఆయన నీ మీద కనికరం చూపించాలంటే నీవు కనికరము గలవాడవై జీవించాలా. ఏమై జీవించాలా? కనికరం. ద మెర్సిఫుల్ పీపుల్ అట్రాక్ట్ ద మెర్సిఫుల్ గాడ్. కనికరము గలవారు కనికరము గల దేవుడిని ఆకర్షించుకుంటారు. సరే, ఇప్పుడు దేవుడు మోషేకి ఎందుకు బయలుపరిచాడు ఈ విషయం? దీని పాయింట్కి వద్దాం. అవునా? అంటే మోషే ఎటువంటి వాడై ఉంటాడు? కనికరము గలవాడై ఉంటాడు. రైట్. ఎలాగ కనికరం గలవాడయ్యాడు? మనం అనేక సార్లు అనేక విషయాల కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఆరోగ్యమి, డబ్బులి, నన్ను వాడుకో, నా ద్వారా అద్భుతాలు చేయి, మృతులను లేపు, ఇల్లులు కట్టు, ఎంతమందిని రక్షించాలా, నన్ను వాడుకో, నాకు మంచి మొగుడిని, నా కంపెనీ ఇండస్ట్రీ ఇయ్యి, నేను అనాథరణాలు కట్టాలా, అవి చేయాలి. కరెక్టే. కానీ చాలామందికి కళ్ళగానే ఉండిపోతాయి. నాకు తెలిసిన మట్టుకు చాలామంది, దేర్ ఆర్ మెనీ డ్రీమర్స్. Everybody want to do miracles, but very few receive it. Why? చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. ఇదంతా చదవాల్సిన అవసరం లేదు. ఎంతమందికి స్టోరీ తెలుసు? మిరియాం ఎవరు? మోషే అక్క. ఏం చేస్తుంది? వీడే నా నాయకుడు, వీడితో ఎడా దేవుడు మాట్లాడేది? నా చేతులతో పెంచానండి, పెద్ద ఇప్పుడు వచ్చి నాకు చెప్తున్నాడు లీడర్ అంటే వీడు తిట్టుకుంది. అవునా? తిట్టితే దేవుడు ఆమెకి ఏమిస్తాడు? కుష్టిస్తాడు. వాళ్ళందరూ వచ్చి చెప్పారు. ఆమె అలా అన్న వెంటనే వాళ్ళందరూ వచ్చి మోషేకి చెప్పారు, మోషే నేను ఇలా అంటుంది మీ అక్క, నువ్వు వంట పెద్ద నాయకుడు వంట, అందరూ పట్టుకొచ్చావు, ఎడలో పడేసావు, నాశనం చేయడానికి తీసుకొచ్చావు, పెద్ద నాయకుడు అని తిడుతుంది నిన్ను అంటే, అవునా, కర్ర పెట్టి పాతేస్తాను అన్నాడు. ఎలాగ అక్కడ కూర్చున్నాడు మోషే. ఏం రెస్పాన్స్ ఇవ్వలే. ఎందుకు? మోషే కనికరమ్మ గలవాడు. మోషే ఎవరు? ద మెర్సిఫుల్. అదే మీ అక్క నిన్ను తిట్టింది అనుకో ఫోన్లో, ఏం చేస్తావు నువ్వు? ఉండి ఇప్పుడే చేస్తా అని చెప్పి 1000 రూపాయలు ఛార్జింగ్ ఎయిర్టెల్లో 1000 రూపాయలు ఛార్జ్ చేసి తిడతావు మరి. మోసెస్ ద మెర్సిఫుల్. సరే, ఏం జరిగింది? తర్వాత కుష్టి వచ్చేస్తుంది. ఎవరికి? మిరియాంకి. అప్పుడు మోసే ఏమంటాడు? భలే, నన్ను చేసింది, అందుకే దానికి అలా జరిగింది. సపోజ్ మీ బంధువులకి ఎవరికైనా నేను తిట్టారనుకో, తర్వాత రోజు వాళ్ళకి ఏదైనా తగిలి కాలు ఇరిగిపోయింది, దానికి ఏం చేస్తాను? దాన్ని అంతా అందుకే దిగింది దాని కాలు. దేవుడు ఉన్నాడు పైన, దేవుడు ఆయన చూపిస్తాడు. అంటారా అనరా? ఎంతమంది అంటారు? చేతులు పైకి ఎత్తాడు. అందరూ చూస్తారు. ఎవ్రీబడి. దేవుడు ఉన్నాడు, చూపించి తిడతాడు. అంతేందుకు, ఇంట్లోనే మొగుడు నేను తిట్టేసాడు అనుకో, ఆయనకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి బైక్ పంచర్ అయిపోయింది, అందుకే తిట్టావు కదా, అందుకే పంచర్ అయింది అనుకుంటావు. ఎవడి మీద కాదు, మొగుడు మీదే. ఒకడేమో పెళ్ళం మీద. నువ్వు తిట్టావు అనుకో, పొద్దున్న మొగుడిని తిట్టేసి ఆ ఏ గిన్నె అంటుకొని కాలింది అనుకో, నేను తిట్టావు కదా అందుకే కాలింది, ఎర్రగా మాడు అంటాడు మొగుడు. జడ్జ్మెంట్ మెంటాలిటీ ఇది అందరి శరీరాల్లో ఉంటుంది, ఒకళ్ళు అందరిలోనే ఉంటుంది. అయితే మోషేకి ఇలాగ వచ్చినప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? చూద్దాం. సంఖ్యాకాండము 12 మొదటి 2 వచనాలు చదవమ్మా. 12 మొదటి 2 వచనాలు.
మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, మోషే చేత పలికించాడా, మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఎవరు విన్నారంట? నిన్నెవరెవరైతే ఏమేమంటున్నారో నువ్వు పక్క తీర్చుకోవాల్సిన పని లేదు. నీవు కనికర గలవాళ్ళవైతే నీ దొరుపునం దేవుడు వాద్యమాడతాడు. అదే నువ్వు గయ్యాలి కంపం అనుకో, దేవుడు ఎలక్కి వెళ్ళిపోతాడు. దాన్ని నువ్వు దెబ్బలాడుకొని నువ్వు తిట్లు తినాల్సిందే. ఎంతమందికి అర్థమవుతుంది? సర్రమ లేచిపోతే అరజంలో లేచిపోయావు అనుకో, దేవుడు అంటాడు అమ్మమ్మ నీతో నేను పెట్టుకోలేని పోతాడు. God will fight towards the merciful. దేవుడు కనికరము గలవారు దరుపున యుద్ధము చేస్తాడు. ఎవరు దరుపున? So the merciful allow God to fight on behalf of them. The merciful. God will take vengeance for the merciful. చదవం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వెరీ హంబుల్ మ్యాన్. మిరియాముకి ఏమొచ్చేస్తుంది? కుష్టు వచ్చేసినప్పుడు అందరూ అడుగుతారండి, అయ్యా ఇలాగ అయిపోయిందంటే ఇంగ్లీష్లో ఏమని తెలుసా? మోసెస్ క్రైడ్ అంటు ద లార్డ్ సేయింగ్ హీల్ హర్ నౌ. అంటే తెలుగులో ఏంటిదని అర్థం? దేవా ఇప్పుడే ఆమెను స్వస్థపరచని మొదలుపెట్టాడంట. రైట్ నౌ హీల్ హర్, నాట్ టుమారో, నాట్ ఆఫ్టర్వర్డ్స్. అంటే ఒక్క క్షణము కూడా ఆమె ఆ బాధ అనుభవించడానికి వీల్లేదు. డిడ్ యు సీ హిస్ మైండ్? అందరూ చెప్పండి, మోసెస్ ద మెర్సిఫుల్, మోసెస్ ద సూపర్ న్యాచురల్. యు సీ దట్? వెంటనే హీల్ హర్ నౌ. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. సేయింగ్ హీల్ హర్ నౌ ఓ గాడ్. తెలుగులో ఏమని ఉంటుంది? మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొదలుపెట్ట. అసలు ఏమని ఉండాలా? ఎలుగెత్తి దయచేసి ఈమెను ఇప్పుడే బాగు చేయమని యెహోవాకు మొదలుపెట్ట. ఈ మిస్ దట్ టుక్ ఆఫ్. రాసుకోండి తెలుగులో మీరు అందరూ ఇప్పుడే అని రాసుకోండి. ఎవరికైతే ఇంగ్లీష్ రాదో పక్కన రాసుకోవడమే, ఇప్పుడే అని రాసుకోవాలి. దట్ గివ్స్ బ్యూటీ ఫర్ తెలుగు. ఎలాగన్నాడు? అయ్యా నీ చిత్తమైతే అన్నాడా? గట్టిగా మొదలుపెట్టి దేవా ఇప్పుడే. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుడు తన పేరుని మోషేకి బయలుపరిచాడు? మోషే విస్తారమైన కనికరము గలవాడు. హల్లెలూయా. గాడ్ not only hears the prayers but he protects the merciful. He will not allow a vain word to come on the merciful. You see that? దేవుడు కనికరము గలవారు ప్రార్థన ఆలకించడమే కాదు, వాని పల్లెత్తి మాట కూడా అననివ్వడు. The power of mercy. The power of mercy. ఎవరైనా ఏమన్నా అన్నారా? నోరు మూసుకూచో. వాళ్ళకి అర్థం కాదు, ఇదేంటి రైడు పిరికోడు అనుకుంటావా, పిరికిదద్దమ్మవా, చేతగానాడు అనుకోని ఉప్పు కారం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రోషం లేదారా నీకు? శివునెత్తు లేదా? ఈ పనికిమాలిన సెంటిమెంట్లన్నీ మనకూడదు. ఈ సినిమాలు ఇవన్నీ కొన్ని మంచిగా ఉంటాయి కానీ బట్ ఆల్ దీస్ ఆర్ గార్బేజ్ స్టఫ్ విచ్ ప్రొవోక్ యూ టు యాంగర్. కనికరము అనండి. ఎస్. ఇంకా చూద్దాం రెండోది. లెట్స్ సీ ద సెకండ్ వన్. ఈరోజు దేవుడు మీ అందరికి ఎందుకు బయలుపరుస్తున్నాడో తెలుసా? మీ అందరూ కూడా మోషేలాగా కనికరము గారి వల్ల మారిపోతున్నారు ఈ రోజు నుంచి. God is revealing his name to you so that you will receive the nature of Moses and get blessed. All right. మళ్ళీ సంఖ్యాకాండంకి వెళ్దాం. 14వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయుల నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు,
నీ మేఘము వారి మీద నిల్చుచున్నదనియు నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినడలా నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని. ఇక్కడ ఏంటి సందర్భము అంటే, వీళ్ళు ఒక చోట వీళ్ళందరూ కూడగట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు జరగలేదని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి 14:9 చదువు ఒకసారి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకడు అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా. ఆగండి. మోషేని, కాలేబుని, జాషువాని ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని జనాలందరూ కలిపి ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళందరినీ ఐగుప్తు నుంచి విడిపించుకొస్తే రాళ్లతో కొట్టి స్పాట్లో చంపేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, చూడండి 11-12 మోషేతో ఒక మాట అంటాడు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకముందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా. ఏమంటున్నాడు? వీళ్ళందరినీ చంపేసి వీళ్ళకంటే గొప్ప జనాన్ని ఎవరి నుంచి పుట్టిస్తాడంట? మోషే నుంచి పుట్టి వీళ్ళందరినీ చంపేస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? 40 సంవత్సరాలు వీళ్ళ కోసం నువ్వు అడవిలోకి వెళ్ళిపోయావు. మోషే వీళ్ళ కోసం ఏం చేశాడో తెలుసా? హెబ్రూల్లో చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? హెబ్రూల్లో గుర్తుందా? ఒకసారి వెళ్దాం అక్కడికి. లెట్స్ గో టు హెబ్రోస్. వీళ్ళు మోషేని చంపేద్దామని ఎందుకు అనుకుంటున్నారో చూద్దాం. హెబ్రూలు 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ ప్రజల్ని విడిపించాలని, వారి శ్రమల్లో పాలిపాకులు తన సింహాసనాన్ని, రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరు? మోషే. అంటే తన సింహాసనంలో ఉంటుండగా రాజు కావలసినోడు కనికరముతో తన రాజ్యాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. వాళ్ళ గురించి అందరూ కనికరం గల మోషే అన్నాడు. మోసెస్ ద మెర్సిఫుల్. ఓకే, నా ఇప్పుడు ఇదే మోషేని 40 సంవత్సరాలు ఎడారి తర్వాత ఉండి తీసుకొచ్చి ఐగుప్తుల్ని ముంచేసి అన్నీ తీసుకొచ్చి ఇంకొక 2 రోజుల్లో కానాను వెళ్ళిపోతామనేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మోషే ఏమనాలో చూద్దాం. ఇప్పుడు మోషే చూడండి ఏమంటున్నాడు. 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా. ఏమంటున్నాడు? ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని? దయచేసి వీరిని క్షమించు. చంపేసి నాశనం చేసేద్దాం అనుకుంటుంటే వాళ్ళని ఏమడుగుతున్నాడు? క్షమించమంటున్నాడు. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? ఓడిపోయామనుకుంటాం. ఓడిపోవాలా? ఆ ఓటమిలోంచి దేవుని ప్రేమతో నువ్వు ఏదైనా వదిలేసావా, అందులోంచి వచ్చిన విజయాలు, అద్భుతాలు, శక్తి నిన్ను ప్రపంచం పైన నుంచో పెడతాయి. కావాలని సైతానుడు పక్కన వాళ్ళతో నీకు గొడవ పెట్టేస్తాడు, బంధువులతో గొడవ పెట్టేస్తాడు, భర్తతో గొడవ పెట్టేస్తాడు, పిల్లలతో, పనోళ్ళతో. ఆడొచ్చి కావాలని నిన్నేమి చేయకుండా నిన్ను కావాలని వాడు ఏదో ఒక మాటని హింసిస్తాడు. అదేంటో తెలుసా? పరీక్ష. అది పాస్ అవుతే నువ్వు పైకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఎంతమంది పరీక్ష పాస్ అవుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు అర్థమైందా దేవుడు మోషేకి ఎందుకు ఆ పేరు బయలుపరిచాడు? మోషే కూడా మహా కనికరము గలవాడు. ఈజ్ ఎ గ్రేట్ మెర్సిఫుల్ మ్యాన్ మోసెస్. చూద్దాం ఇంకో చోట ఏమంటాడో తెలుసా? ఇక్కడ ఆయన కొండ మీద 40 రోజులు ఉండి ఆయనకి పదాజ్ఞలు ఇచ్చి కిందకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారు? ఒక బంగారంతో దేని చేస్తారు? దూడ చేసి బట్టలు లేకుండా ఏం చేస్తారు? డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మోసే ఐగుప్తుల్ని విడిపించి తీసుకెళ్తున్నప్పుడు మీరు ఇక్కడే ఉండండి, దేవుడు కొన్ని విషయాలు నాకు చెప్తాడని పైకి వెళ్ళి అవి విని వచ్చేలోపు ఇంకా మోసే కాదు ఈ దేవుడే మమ్మల్ని పట్టుకొచ్చాడని చెప్పి డ్యాన్స్ వేస్తూ ఉంటే దేవుడు ఏమంటాడు? ఇద్దరికి మధ్యన సంభాషణ చూద్దాం, భలే ఉంటుంది. నిర్గమకాండము 32:7-14. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి అనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, ఏమంటున్నాడు దేవుడు? నేను వాళ్ళందరినీ నేను దహించు అగ్ని, ఎవరిని? వాడిని కాల్చేసి నిన్ను బాగు చేస్తానయా. మోసే అవును ప్రభా కాల్చేసాయి, ఇప్పుడే కాల్చేయి, ఎంతకాలం అని భరిస్తా వీళ్ళతోటి అన్నాడా? చూద్దాం. రీడ్. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏలో చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. ఏం చేయాలంట? సంతాపపడాలంట. నువ్వు కీడు చేస్తావని తలంపు వచ్చిందే. ఇంగ్లీష్లో ఏమనుంటో తెలుసా? ఒకసారి ఇంగ్లీష్ చూపించాడు. టర్న్ అవే ఫ్రమ్ ద ఫీల్స్ wrath అండ్ రిపెంట్ ఆఫ్ ద ఈవిల్ అగైన్స్ట్ దిస్ పీపుల్. నువ్వు వీళ్ళకి చేద్దాం అనుకున్న దాని గురించి పశ్చాత్తాపడాలంటున్నాడు. మోసెస్ టెల్లింగ్ టు గాడ్ టు రిపెంట్. నువ్వు అలా చేయకూడదు. ఏమండి, దేవుడికి ఎక్కువ కనికరం ఉందా? మోసేకి ఎక్కువ కనికరం ఉందా? మోసే హృదయం బయలుపరచడానికి దేవుడి డైలాగులు ఎత్తున్నాడు. హల్లెలూయా. టు రివీల్ వాట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మోసెస్. అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నేను హింస పెట్టి నాశనం చేసి రకరకాల మాటలు పడుతుంది. ఎందుకో తెలుసా? నీలో ఏముందో బయటికి తీయడానికి. హల్లెలూయా. నీలో ప్రేమను బయటికి తీస్తున్నారా? క్షమించే గుణాన్ని బయటికి తీస్తున్నారా? రాక్షసిని బయటికి తీస్తున్నారా? కొంతమంది అయితే మళ్ళీ బాగానే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో క్రౌన్ ఏంది? లుక్ అట్ మోసెస్, లుక్ అట్ మోసెస్. మెర్సీ. ఎందుకో తెలుసా? ఎవరైతే కనికరము అనే గుణాన్ని పొందుకుంటారో నీ జీవితంలో కొత్త కాలంలోకి వెళ్తున్నామా లేదా నవంబర్ నుంచి అద్భుతాలు పడతాయి నీ జీవితంలో. చాలా మిరకల్స్ విల్ బి బోర్న్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. మిరకల్స్. అందుకే ఎవరు చేయని అద్భుతాలు ఎవరు చేశారు? మోసెస్. దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు మహాకోపరతను తప్పించుకొని ఏం చేయాలంటే కోపాగ్ని నుండి మళ్ళుకొని, చదువమ్మా, పశ్చాత్తాపడాలంట. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. కనికరము అనేది నేర్చుకొని మోషేని సృష్టించి ఆ కనికరం పెట్టింది మోషేకి, సృష్టికర్తగా చెప్తున్నాడు. అంటే ఆ తండ్రి ఆ ముద్దు మాటల్లో ఆనందపడుతున్నాడు అనమాట. అమ్మయ్య మోషే, ఇది నీ బుద్ధయ్యా అని ఆయన బయటికి తీసుకొని మనకు కూడా చూపిస్తున్నాడు. హల్లెలూయా. హీ షోయింగ్ హిస్ సన్స్ నేచర్. ఇంకో చోట ఏమంటాడో చూద్దాం. నిర్గమకాండము 31-32. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి,
వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానని. చూడండి, అప్పుడప్పుడు మనం క్షమించండి, క్షమించానులే. కొంతమంది క్షమించామంటే క్షమించేస్తా లోపల మళ్ళా ఏమైనా జరిగితే బాగుండు, క్షమించా కానీ అవునా, క్షమించేసాం కానీ ఏమన్నా జరిగితే బాగుండు. అప్పుడు మనసు, ఎందుకంటే క్షమించాను కానీ లోపల మంట ఆరలేదు బ్రదరు. వాడికి ఏదైనా జరిగితే అప్పుడు కడుపు చల్లగా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక్కోసారి క్షమించేయమంటాం కానీ వాడికి ఇంకా ఏదో ఒకటి జరగాల. సంథింగ్ షుడ్ హ్యాపెన్ టు హిమ్. అందరికి ఎక్కడెక్కడో తగులుతుందా? రైట్, దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపన్. అయితే మోషే ఏమంటున్నాడో తెలుసా? మోషేకి అప్పుడే తెలుసు ఏ గ్రంథం ఉందని, జీవగ్రంథం ఉందని. ఆ జీవగ్రంథంలో రాసిన వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు లిఖింపడితే వాళ్ళు ఏ రాజ్యానికి వెళ్తారు? పరలోక. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ మోషే అంటున్నాడు, ఒకవేళ వాళ్ళ పాపాలు కనుక క్షమించకపోతే నీవు నా పేరు జీవగ్రంథములుండి తీసేయి. అంటే నేను నరకానికి పోతా వాళ్ళతో, వాళ్ళు క్షమించకపోతే సఫర్. అంటే ఐగుప్తులో నేను ఫరో రాజు సుఖాన్ని వదులుకొని వీళ్ళ కొరకు కష్టపడ్డా, వీళ్ళని ప్రేమించా. ఇప్పుడు నేను వీళ్ళలో మేలతో పాటు మంటానికి కూడా రెడీ. నువ్వు వాళ్ళని ఎలాగైనా సరే ఏం చేయాలా? క్షమించాలా. అంటే మోషే పైకి క్షమించేవాడు కాదు, హృదయంతరంధ్రముల్లోంచి క్షమించే గుణము కలిగిన వాడు. యు ఆర్ గెటింగ్ మీ నౌ. రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకొని అతని గురించి వ్యతిరేకంగా మాట్లాడి అతను మీ దేవుడు నమ్ముకోండి అని చెప్తే కిందకు వచ్చినప్పటికీ బొమ్మ వేసుకొని డ్యాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుంది? దే వాంట్ టు కిల్ హిమ్, డిస్ట్రాయ్ హిమ్, ఎవ్రీథింగ్. ఎన్ని హింసలు పడ్డారో. ఇంకా నేను చెప్పిన వర్స్ట్ కేసులు, కొన్ని చోట్ల నీళ్ళు లేకపోతే చంపడానికి వచ్చావా, చికెన్ లేకపోతే చంపడానికి తీసుకొచ్చావని మోసేని సణిగి ఇన్ని చేస్తున్నా హృదయంతరంలో ఏమంటున్నాడు? వాళ్ళు క్షమించకపోతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయ్. ఐ లవ్ దెమ్. అందరూ అనండి, మోసెస్ ద మెర్సిఫుల్. ఎవరి హృదయాల్లో కనికరం ఉంటుందో కనికరము గల దేవుడు వారిని కనికరిస్తాడు, వారిని పిలుచుకుంటాడు, వారిని అభిషేకించుకుంటాడు, వారి ద్వారా ఎవరూ చేయని అద్భుతాలు చేస్తాడు. ఈరోజు ఎవరైతే నా హృదయము కనికరము హృదయముగా మారిపోను కాకంటారో నీ జీవితం ఈ రోజు నుంచి అద్భుతాలు. హల్లెలూయా. సముద్రములో మార్గము దేవుడు సిద్ధపరుస్తాడు నీకు. బండ నుండి జలాన్ని పట్టుకొస్తాడు నీకు. ఎడారిలో మన్నా కురిపిస్తాడు. హల్లెలూయా. చెప్పులు బట్టలు అరగకుండా అద్భుతాలు చేస్తాడు. గాడ్ ఆఫ్ మిరకల్స్. స్టాండ్ అప్. ద మెర్సిఫుల్ మోసెస్. The merciful Moses. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టాండ్ దట్? చాలామంది మరి జీవితాల్లో ఉపవాసం ప్రార్థన చేస్తారు, అన్నీ అద్భుతాలు. అయ్యా మార్గం కావాలి, అది ఇది అంటారు. అసలైంది కావాలా? ఏంటది? yes. Call somebody today and say, I forgive you, I love you, I bless you. భార్యను వదిలేసావా? వెళ్ళి తెచ్చుకోని భార్యను. భర్తను వదిలేసావా? వెళ్ళి తెచ్చుకోని భర్తను. కొడుకును వదిలేసావా? తెచ్చుకో నీ కొడుకును. వదిలేసే ఆడ చెడు సంబంధము. లవ్ యువర్ వైఫ్. మేక్ ఎ డెసిషన్ టుడే. డబ్బులు దొబ్బేశారా? వదిలేసే, పగ తెచ్చుకోక. రిలీజ్ దెమ్. వారి కొరకు పశ్చాత్తాపడు. ప్రభువా వారిని క్షమించు. మోసెస్. అందరూ ప్రార్థన చేద్దాం. అయ్యా మోషే లాంటి కనికర హృదయం నాకు కావాలా. ఐ వాంట్ ద హార్ట్ ఆఫ్ మోసెస్. Lord, I want the heart of Moses for miracles, power and glory. అతను కళ్ళు మందము కాలేదు, అతని బలము తగ్గలేదు. Moses, the powerful man, the long living man, the merciful man. Life of Moses. Lord, give me the heart of Moses. The heart of Moses. Lord, I want that heart of Moses. నీకు ఈరోజు కోపం ఎక్కువ, ఓపిక లేదా? Come on, God, I want to be like Moses. 6 లక్షల మంది ఒక వ్యక్తిని మీద ఆధారపడ్డారు. రోజుకొక సమస్య, రోజు చంపేద్దామని ఏదో బాధ అయినప్పటికీ ఒకటే మాట, క్షమించు నాయనా.
వాడిని వెంటనే స్వస్థపరచను ఆయన, లేకపోతే జీవగ్రంథంలో నా పేరు తీసే. మోసెస్, లార్డ్ గివ్ మీ ఎ హార్ట్ ఆఫ్ లవ్, ఏ హార్ట్ ఆఫ్ సాక్రిఫైస్. నాకేమైపోయినా పర్లేదు, వాడిని ప్రేమిస్తాను నేను. అయ్యా, మోషే లాంటి హృదయం నాకు కావాలా, మోషే లాంటి హృదయం కావాలా. కనికరం గల వారిని కనికరిస్తానన్నావు, ఈ కనికరము లేని వారిని 4 తరాల పాటు శపిస్తానంటున్నావు. ఇట్ ఈస్ డేంజరస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మెర్సీ. లార్డ్ గివ్ మీ ద హార్ట్ ఆఫ్ మోసెస్, గివ్ మీ ద హార్ట్ ఆఫ్. అయ్యా, మోషే లాంటి హృదయము. అందరూ ప్రార్థన చేయండి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. అయ్యా, మోషే లాంటి హృదయము నాకు కావాలా. అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. బండ నుంచి జలాన్ని ఇస్తాడు, ఎడారిలో మన్నాను కురిపిస్తాడు. హల్లెలూయా. సముద్రాన్ని పాయలకు చేసి నేను నడిపిస్తాడు. మోషే ఆ కర్రెత్తు, మోషే ఆ రాయిని కొట్టు, మోషే చేతులు పైకెత్తు, మోషే మోషే. కనికరము గల వారితో దేవుడు మాట్లాడతాడు, అద్భుతాలు చేస్తాడు. మోసెస్ ద మోస్ట్ మెర్సిఫుల్, ద మోస్ట్ మెర్సిఫుల్. అందుకే దేవుడు చెప్పాడు, మోషే నీకు నాలాంటి గుణం ఉందయ్యా, మోషే నీకు నాలాంటి గుణం ఉంది, నేను విస్తారమైన కనికరం గలవాడిని, నీకు కూడా విస్తారమైన కనికరం ఉంది, అందుకే నేను ఎన్నుకున్నానయ్యా. నీవు చంపేసి పారిపోతున్న ఎడారిలోకి నేను పట్టుకున్నాను. ఎస్ మోసెస్, ద మోస్ట్ మెర్సిఫుల్, ద మోస్ట్ లార్డ్, చేంజ్ మై హార్ట్. నీ జీవితంలో అద్భుతాలు లేవా? ఎడారిలాగుందా? త్రోవ సరళం అవ్వట్లేదా? కొత్త స్థాయికి వెళ్ళలేకపోతున్నావా? నీ ప్రార్థన ఆలకించట్లేదా? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందా? ఈరోజు అడుగు దేవుణ్ణి, అయ్యా కనికరము గల హృదయముగా నా హృదయాన్ని మార్చు. ఈరోజు రాళ్ళు పగిలిపోతాయి, సముద్రాలు తెరవబడతాయి. ఒక్క రాత్రి వాళ్ళ డబ్బు అంతా దేవుడు నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. లార్డ్ జీసస్, మనీ విల్ కమ్ టు యూ. ఈరోజు నువ్వు కనికరము గల వాడవా, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ద లార్డ్ గాడ్ జెహోవా విల్ బీ యువర్ గైడ్ if you are a merciful man. Lord, let mercy come, let mercy come on everybody. అయ్యా, ఈరోజు ఈ వాక్యం ఎందుకంటున్నారంటే, ఈరోజు అలనాడు మోషేకి బయలుపరిచావు, ఈరోజు ఈ సంఘంలో టీవీ ద్వారా, లింక్ ద్వారా ఎక్కడ వింటున్నా వారందరికీ ఎందుకు బయలుపరుస్తున్నావంటే, వాళ్ళని కూడా మోషేలా చేయబోతున్నావు. వాళ్ళ ప్రార్థన మోషేలాగా ఆలకించబోతున్నావు, వాళ్ళకు కూడా మోషే లాంటి హృదయం ఇవ్వబోతున్నావు. టుడే యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ దెమ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ హార్ట్స్ లైక్ మోసెస్ ద మెర్సిఫుల్. అయ్యా, ఈ రోజు నుంచి మోషే లాంటి జీవితము మా సంఘములో ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.